హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు డేట్ వచ్చేస్తే మనకు 29/4. నేను మీ నారాజు, మీరు చూస్తున్న రైతు కలం ఛానల్. మనం ఈరోజు మామిడి కాయల రేట్ ఎట్లుందో తెలుసుకుందాం. రేట్లు పెరిగినాయా తగ్గినాయా? హైదరాబాద్, అనంతపూర్, వరంగల్, కరీంనగర్, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక ఈ పర్టికులర్ ప్లేస్లో మనం రేట్ ఎట్లుందో తెలుసుకుందాం. దానికన్నా ముందు తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్, షేర్, కామెంట్ కూడా చేయండి. ఓకే, ఈరోజు మన హైదరాబాద్లో వచ్చేస్తే బెనీషాన్ వచ్చేస్తే 40 నుంచి 70 రూపాయల కిలో ఉంది. మనకు మరీ లో ఉంటే 30 రూపీస్ కూడా ఉంది. 30 నుంచి 70 రూపాయల మధ్య నడుస్తుంది. 30 to 70 రూపీస్. మనకు తోతాపూర్ వచ్చేస్తే 15 to 40 రూపీసు, 15 నుంచి 40 రూపాయలు తోతాపూర్ వెరైటీ. ఇది మనకు హైదరాబాద్లో. మనం మీడియం ఉంటే 10-20 రూపాయలు అట్లా పోతుంది. మంచి రేటు, మంచి క్వాలిటీ ఉంది మాత్రం మంచి రేటు పోతుంది. ఇది ఒకటి గుర్తుంచుకోండి. మల్లికా వెరైటీ వచ్చేస్తే మనకు 20 నుంచి 40 మధ్య నడుస్తుంది. కొంచెం మల్లికా ఇంకా రేట్ అయితే ఏం సెట్ కాలేదు, అట్లే ఉంది. నెక్స్ట్ అపాసు స్మాల్ వెరైటీ వచ్చేసి స్మాల్గా ఒక మంచి కలర్లో ఉంటే, మీడియంగా ఉంటే మనకు 130 ఉంటుంది, 130 రూపాయల రేటు. అదే మనకు మీడియం కొంచెం స్మాల్గా ఉంటే 175 రూపాయల కిలో కూడా పోతుంది. ఒకసారి చూసుకోండి మీరు. ఇది రేట్లు ఇది నేను చెప్పడం కాకుండా ఒకసారి మీరు హైదరాబాద్ మార్కెట్ ఒకసారి వెళ్ళి విజిట్ చేయండి, లేకపోతే వాళ్ళని కాల్ చేసినా తెలుసుకోండి. మీ కాయలు ఎట్లున్నాయి, దానికి మీరు తీసుకొచ్చి ఎట్లా తీసుకుంటారని కూడా అడిగితే వాళ్ళు మనకు ఒక కరెక్ట్ ఆన్సర్ ఇచ్చే ప్రయత్నం చేస్తారు. ఎందుకంటే అడిగి తీసుకుపోయినాక మళ్ళీ వాళ్ళు వేరే రేట్ వేయడం, మనం తీసుకెళ్ళినాక మంచిగానే ఉంటాయి కదా అనుకోవడం, అడిగిపోయినాక ఇంత రేట్ పడుతుంది అనుకున్నా, అడిగిపోయినాక మీ కాయ బాగాలేదని తక్కువ రేట్ అనేది జరుగుతుంది. సో మ్యాక్సిమం మీరు ఒకసారి మార్కెట్కి వెళ్ళి చూసి తర్వాతనే తీసుకెళ్ళే ప్రయత్నం చేయండి. ఒక 10 మార్కెట్ చూస్తే మీకు ఐడియా వస్తుంది. దశేర్ వచ్చేస్తే 120 రూపాయల కిలో అయింది టాపు. మనకు ఇది 60-70 నుంచి 125 దాకా పోతుంది. కొంచెం దశేర్ రేట్లు అయితే పెరిగినాయి. 60 నుంచి 170, 60 నుంచి 125 దాకా ఉంది. 60 నుంచి 125 మధ్య. మనకు నెక్స్ట్ పేపర్ బెనిషన్ వచ్చేస్తే 120 రూపాయల కిలో కూడా ఉంది. బెనిషన్ వచ్చేస్తే 120 రూపాయల కిలో కూడా ఉంది. మరి దీనికి చాలా వేరియేషన్ ఉంది. ఒకసారి చాలా వరకు ఇది కవర్ కట్టిన కాయ మంచి రేటు పోతుంది. మీరు మ్యాక్సిమం ఇప్పటికీ మీకు జూన్ మే లాస్ట్లో కానీ జూను ఫస్ట్లో కానీ వచ్చేటట్లు ఉంటే ఇప్పటికీ మీకు ఆలస్యమైంది ఏం లేదు. ఇప్పటికైనా కవర్ కట్టుకోండి, మంచి రేట్ వస్తుంది. కవర్ కట్టడం వల్ల ఒక షైన్ ఒకటే కాదు, దాంతోపాటు షైన్తో పాటు మంచి రేట్ వస్తుంది. మనకు వీటికి ఎటువంటి రోగాలు కూడా రావు. ఇప్పుడు మనకు పర్టికులర్ ఒక కాయ పక్క కాయలు ఉంటే ఒకటి తాకినప్పుడు వాటికి ఏంటంటే వాటికి జీటి లాంటిది ఒకదానికి ఆడడం కానీ, లేకపోతే ఒక గుత్తున్న కాడ ఒక 4-5 కాయలు ఉన్న కాడ కొన్ని 2-3 చనిపోతాయి. అవి చనిపోయి కుళ్ళిపోయి దాని జీడి దీనికి కడుతుంది. అట్లా కూడా కాయలు ఖరాబ్ అయిపోతున్నాయి. కవర్ కట్టుకుంటే ఈ ప్రాబ్లం ఉండదు. ఇంకొకటి ఏంటంటే మీరు గాలివాన ఈ మధ్య మనకు మేజర్ వచ్చింది ఏంటంటే, నేను పర్టికులర్ చూసిన ఏంటంటే హైదరాబాద్లో భారీ వరగండ్ల వాన పడ్డది. చాలా వరకు ఇట్లా కుప్పలు రాళ్ళు పడ్డాయి. ఇటువంటి అప్పుడు మనకు కవర్ కడితే చాలా వరకు కవర్ అయిపోద్ది. ఇంత ప్రాబ్లం ఉండదు మనకు దీనికి. మన కవర్ ఇప్పుడు చాలా వరకు చాలామంది ఏం చేస్తారంటే మనకు ఈ వడగండ్లు ఇప్పుడు రాళ్ళు వర్షాలు ఈ గాడుపులకు ఎట్లుంటుందో ప్రాబ్లం అనిపిస్తారు. మీకు 70 to 80% వరకు గాడుపులకు కానీ రాళ్ళకు కానీ ఎఫెక్ట్ కాదు మీరు కవర్ కట్టుకుంటే. నేను ఇంత పర్టికులర్ ఏం చెప్తుంటే, కొందరు ఏంటంటే ఆల్రెడీ మాది అయిపోవచ్చింది కదా, లేకపోతే ఇప్పుడు ఈ కొన్ని కాయలకి ఏం కడతాం అనుకుంటారు. మీరు మ్యాక్సిమం ఇప్పటికైనా శాంపిల్ కవర్లు కట్టే ప్రయత్నం చేయండి. శాంపిల్ కవర్లు కడితే మీకు నెక్స్ట్ అయినా యూజ్ అవుతుంది. ఇప్పుడు మన ఈ ప్రయోగం ఏం చేస్తాం అనుకుంటే మాత్రం మీ ఇష్టం. నేను చెప్పేది ఏంటంటే చాలా వరకు కవర్ కట్టుకునే ప్రయత్నం చేయండి. కవర్ కట్టుకుంటే మంచి రేట్ వస్తుంది. రైతు అంటేనే ప్రయోగం చేయాలి. రిస్కులు ఒకసారి ట్రయల్ వేస్తేనే నెక్స్ట్ ఇయర్ కన్నా చేస్తాం. ఒకసారి మీరు చూడండి, నేను స్టార్టింగ్ నుంచి రేట్లు చూస్తున్న వాటి చెప్తున్నా. 150-160 రూపాయల కిలో అయినాయి కవర్ కట్టినాయి. కవర్ కట్టేది మాత్రం 40-50 రూపాయలకు, 70-80 రూపాయలు టాప్ ఆఫ్ రేట్ కట్ అయింది. సో నేను ఎందుకు చెప్తున్నా అర్థం చేసుకోండి. మ్యాక్సిమం కవర్ కట్టుకుంటే మీకు బెనిఫిట్ అవుతుంది. కొంత కాకపోతే ఒకసారి మీకు శాంపిల్కి ఒక 1000 చెట్లకు కొంత 1000 కాయలకు 3000 కాయలకి ఇట్లా కట్టుకుంటే మీకు క్లారిటీ వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఇంకా మీకు ఏమైనా డౌట్లు ఉంటే మన ఫ్రూట్ ప్లస్ కవర్ వాళ్ళనుకుంటా ₹1.85 ఉంది. వాళ్ళు ఒకసారి మన ఛానల్ పేరు చెప్తే ఒక 10 పైసలు తగ్గిస్తామని కూడా అన్నారు. ఒకసారి మీరు నచ్చితే మీరు ట్రై చేయాలనుకుంటే చాలా వరకు ట్రై చేయండి. ఇంకా నేను ఇదేందుకు రికమెండ్ చేస్తున్నా అంటే, చాలా వరకు బయట నాకు ₹2.20 దాకా చెప్పారు. సో నాకైతే ఇది మన వ్యూవర్స్ కానీ సబ్స్క్రైబర్స్ కానీ యూజ్ అవుతుందని చెప్తున్నా. ఒకసారి చూడండి, ట్రై చేయండి. కావాలంటే వాళ్ళ నెంబర్ కూడా ఇచ్చే ప్రయత్నం చేస్తాను. నెక్స్ట్ వచ్చేస్తే మనకు సింధూర వెరైటీ వచ్చేస్తే సుందరి వెరైటీ వచ్చేస్తే 140 రూపాయల కిలో అయింది. నెక్స్ట్ ఇది మనకు లో గ్రేడ్లో లాల్ బాగ్ వచ్చేస్తే 40-45 రూపాయల కిలో కూడా అయింది. కొంచెం క్వాలిటీని మెయింటైన్ చేయండి. ఇది మనకు ఒక రేట్లో అయితే చాలా వేరియేషన్ ఉంది. ఇది క్వాలిటీని బట్టే మారిపోతుంది. ఎంత మంచి క్వాలిటీ ఉంటే అంత రేటు. జనాలు టేస్ట్ కంటే క్వాలిటీ ఎక్కువ ఎంకరేజ్ చేస్తారు. అదొక్కటి మనం గుర్తుంచుకోవాలి, అబ్జర్వ్ చేస్తుండాలి. నెక్స్ట్ వచ్చేసి కేసరి వెరైటీ వచ్చేస్తే 100 నుంచి 150 మధ్య పోయింది టాపు. మనం మీడియం ఉంటే 60 నుంచి 80 మధ్య పోయింది. టోటల్ ఆలోచిస్తే 60 నుంచి 150 దాకా పోతుంది కేసరి. ఇది మనకు హైదరాబాద్ రేట్లు. కొందరు అంటున్నారు ఏంటంటే, మీరు చెప్పినంత రేట్లు లేవు, నీకేం తెలియదు అన్నట్టు అంటున్నారు. సో మీరు అన్నది కూడా చాలా వరకు కరెక్టు. కొన్ని వాళ్ళు శాంపిల్కే మనకు ఆ రేట్లు చూపిస్తారు. ఒకసారి మీరు మార్కెట్కి వెళ్ళండి, చూడండి.
ఓ 10 మార్కెట్ చూడండి, వాళ్ళు చెప్పనీకి బయట జరగనీకి ఏం జరుగుతుందని తెలుస్తుంది, మన కాయ ఎంత రేటు పోతుందని తెలుస్తుంది. అక్కడ తీసుకోవన్నా మనం లోకల్లో బయర్స్ తీసుకోవన్నా, లేకపోతే ఎట్లా లాసు ఎట్లా లాభం మనకు ఐడియా వస్తుంది. లేకపోతే డైరెక్ట్ బయర్స్ వచ్చి ఏజెంట్స్ వచ్చి వాళ్ళు కొంటారు, అది బెస్టా మీరు ఆలోచించుకోండి. నేను ఒక్కనే కాదు, ఎంతమంది చెప్పినా కూడా జరిగేది ఇదే. మన శాంపిల్కి వాళ్ళు కొన్ని చూస్తారు, మేము అదే చెప్పే ప్రయత్నం చేస్తాం. మనకు అన్ని మార్కెట్ అయితే మేము విజిట్ చేయలేంగా, ఇది నేను చెప్పేది. ఇప్పుడు నేను దాదాపు 4 రాష్ట్రాలు చెప్పాల్సి వస్తుంది. అదైనా నేను ఎవరైనా నాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చిందైనా, లేకపోతే నాకు ఎవరైనా అక్కడ ఉన్న వాళ్ళు అడితే వాళ్ళు చెప్పిన రేట్లు కానీ నేను అదే చెప్తుంటా, అంతేగాని నేను పర్టికులర్ ఎవ్వి చూడలేం కదా. సో నేను చెప్పేది ఒకసారి మీ దగ్గర ఉంటే కాల్ చేసి కానీ అర్తికి వెళ్ళి కానీ రేట్లు తెలుసుకునే ప్రయత్నం చేయండి. నెక్స్ట్ కర్మార్ వచ్చేస్తే బెనీషార్ వచ్చేస్తే 35, 41, 27, 42, 30, 38, 37, 43, 40, 45, 48, 35 నుంచి 27 నుంచి 25 నుంచి 48, 50 మధ్య నడుస్తుంది. ఇది ఒకటి గుర్తుంచుకోండి. మీరు నిన్నటికి 2 రోజులకి ఇవ్వాలకి బెనీషాన్ కానీ దశేరి కానీ ఒక 5 నుంచి 10 రూపాయలు పెరిగింది. మీరు అబ్జర్వ్ చేసిరని అనుకుంటున్నా. రేట్లు మాత్రం కొంచెం పెరుగుతున్నాయి. నేను మొత్తం ఇదే పెరుగుతాయి ఇట్లా ఉంచమని చెప్పలేను, కానీ నా ఒపీనియన్ మాత్రం పెరుగుతున్నాయి. ఇదైతే నాకు అనిపించింది. నెక్స్ట్ దశేరి వచ్చేస్తే మనకు బెనీషాన్ వచ్చేస్తే 25 నుంచి 50 మధ్య నడుస్తుంది, 25 to 50 రూపీస్. దశేరి వచ్చేస్తే 58, 35, 45, 50, 48, 44. మనకు 58, 35, 45, 50, 48, 44 ఈ రేట్ మధ్య నడుస్తుంది. మీకు ఆల్మోస్ట్ చెప్పాలంటే 35 నుంచి 60 రూపాయల మధ్య నడుస్తుంది దశేరి. మన కేసరి 70 రూపాయల కిలో దాకా కూడా పోయింది. ఇది మనకు కరీంనగర్ రేట్లు 70 రూపీస్ కేజీ కేసరి. మీకు దగ్గరలో ఉంటే ఒకసారి మీరు కరీంనగర్ మార్కెట్కి వెళ్ళి చూడండి రేట్లు ఎట్లా ఉంటాయి, మన రేట్ ఏమైనా జంప్ అవుతుందా, ఎంత మారుతుంది, లేకపోతే జస్ట్ వాళ్ళు శాంపిల్కి కొన్ని రావాలని వాళ్ళు పెడుతుర్రా, ఇది ఒకటి మీరు చూసి ఒక క్లారిటీకి వచ్చి మార్కెట్కి తీసుకెళ్ళే ప్రయత్నం చేయండి. ఇంకోటి ఏంటంటే అయినకాయ మాత్రం చెట్ల మీద ఉంచుకోకండి, తర్వాత చెట్లు కూడా వీక్ అయిపోతాయి. మ్యాక్సిమం తీసుకెళ్ళే ప్రయత్నం. నెక్స్ట్ బెనీషాన్ వరంగల్ వచ్చేస్తే 55, 55 రూపీస్ కేజీ పోయింది. మనకు 47, 51, 55 అట్లా పోయింది. 47, 51, 55 రూపీస్ పోయింది. దశేరి వచ్చేస్తే మనకు 60 రూపాయల కిలో పోయింది, 60 రూపీస్ కేజీ. కేసరి వచ్చేస్తే 80 రూపీస్ కేజీ, 80 రూపాయల కిలో. ఇది మనకు వరంగల్ రేట్లు. వరంగల్ కూడా సేమ్, వరంగల్ కానీ కరీంనగర్ కానీ 5 నుంచి 10 రూపాయలు. బంగినపల్లి కానీ దశేరి రేట్లు కానీ కొంచెం పెరుగుతున్నాయి. మీరు ఇది అబ్జర్వ్ చేస్తారని అనుకుంటున్నా. నెక్స్ట్ అనంతపురం కవర్ కట్టిన కాయ మనకు 74 రూపాయల కిలో పోయింది, 74 రూపీస్ కేజీ. మీడియం కవర్ కట్టిన కాయ, మంచి షైన్ ఉన్న కాయ. మనకు నిన్న కూడా మళ్ళీ ఏం చెప్తున్నాను, ఒకటే ఏంటంటే కవర్ కట్టిన దానికి మాత్రం రేట్లు ఉంటున్నాయి. ఇది ఒకటి గుర్తుంచుకోండి. కవర్ తోటి మనకు 2-3 రకాల లాభాలు ఉన్నాయి. అది ఒకటి మనకు షైన్ వస్తుంది, మంచి మంగు లాంటిది రాదు. కవర్ కాయ రాసుకున్నప్పుడు మాత్రం జీడి లాంటిది కాదు, డ్యామేజ్ చెట్టు ఖరాబ్ కాకుండా కాయ ఖరాబ్ అయినా కూడా ఈ మంచి కాయ ఖరాబ్ కాకుండా ఉంటుంది అన్నట్టు. ఇది నేను చెప్పేది. నెక్స్ట్ అనంతపూర్లో మనకు 46, 47, 74 రూపాయల కిలో అయింది. జగిత్యాల వచ్చేస్తే 46, 47, 51 టాప్ అంతే. 50 దాకా పోయింది అంతే. 50, 51, 46, 47, 51, 46, 47, 51 పోయింది. నెక్స్ట్ అనంతపూర్లో మనకు 45 నుంచి 50 మధ్య నడుస్తుంది. కవర్ కట్టింది మాత్రం 75 దాకా పోయింది. నెక్స్ట్ నిజామాబాద్లో దశేరి వచ్చేస్తే 50 నుంచి 70 రూపాయల మధ్య పోయింది. 70 అని టాప్ అనలేం కానీ 60, 65 మధ్య అయితే పోతుంది మీడియం. 50 నుంచి 60, 65 మధ్య వేసుకోవచ్చు. తోతాపూరి 20 నుంచి 30 మధ్య, 20 to 30 రూపీస్ తోతాపూరి వెరైటీ. నెక్స్ట్ గుల్బర్గా వచ్చేస్తే మనకు బెనీషా 35 రూపాయల కిలో. గుల్బర్గాలో చాలా రేట్లు అయితే డౌన్ ఉన్నాయి, 30 నుంచి 40, 45 అంతే ఉంది. మన కేసరి వెరైటీ వచ్చేస్తే 75 రూపాయల కిలో, 75 రూపీస్ కేజీ. దశేరి మాత్రం 65 రూపాయల కిలో, 65 రూపీస్ నడుస్తుంది. ఇది అన్నిటికీ ఒక 5-10 రూపాయలు అయితే తేడా ఉంటుంది. మీరు ఇది ఎంత చెప్పినా మనకు టాప్ రేట్ వస్తుంటుంది. సో ఆ రేటు మనం ఎప్పటికీ మన రేటుకి వేసుకోవద్దు. జస్ట్ శాంపిల్కి స్టాండర్డ్ రేట్ మాత్రం అది పెడతారు వాళ్ళు. 10 నుంచి 15 రూపాయలు తక్కువనే ఇస్తారు, ఇదైతే గుర్తుంచుకోండి. నెక్స్ట్ ఓకే, ఆల్మోస్ట్ అన్ని రేట్లు కవర్ అయినా అనుకుంటున్నా. ఇంకేమైనా మీకు డౌట్ ఉంటే కామెంట్ చేయండి. రేట్లు తక్కువ అంటున్నారు, రేట్లు తక్కువ అయితే నేను ఇంతవరకు ఎప్పుడు నేను రేట్లు తక్కువ కానీ ఎక్కువ కానీ చెప్పే ప్రయత్నాలు ఉన్న రేట్నే ఈ ఒక్క 5-10 రూపాయలు అటు ఇటు కావచ్చు కానీ పెద్ద రేటు చేంజ్ చేయలేదు. ఎందుకంటే నాకేం వచ్చేది లేదు, నేను జస్ట్ అలా చూసి చెప్పేటోన్నా. ఇది ఒకటి మీకు గుర్తుంచుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఇంకా చాలా వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకసారి మన ఛానల్కి వచ్చి కంటెంట్ నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫైనల్గా నేను ఇచ్చే సలహా ఏంటంటే, ఈ మధ్య అయితే రేట్లు అయితే నాకు కొంచెం ఒక 5 రూపాయలు 10 రూపాయలు పెరుగుతున్నది. అప్ ట్రెండే పెరిగే క్రమంలా కనబడుతుంది. ఇంకా మీరు మీ సజెషన్, మీ ఒపీనియన్ ఓన్ ఎట్లన్నా కావచ్చు, కానీ నాకైతే ఒపీనియన్ అట్లుంది. నా సలహా పాటించమని కాదు, నాకైతే ఇది అనిపిస్తుంది. రేపు మే 1 వరకు, 2nd వీక్ వరకు ఎట్లుంటే రేపు నెక్స్ట్ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం. ఓకే ఫ్రెండ్స్, తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ షేర్ కామెంట్ చేయండి. ఇట్లా వచ్చేస్తే కేసరి 90 రూపీస్ కేజీ ఉంది, టాప్ మంచి ఒక మీడియం రేంజు. కేసరి 90 రూపాయల కిలో. దశేరి వచ్చేస్తే మనకు 50 నుంచి 70, 80 మధ్య నడుస్తుంది. ఇప్పుడు నాందేడ్లో ఇది రేట్లు 50 నుంచి 50 నుంచి 80 రూపీస్ మధ్య నడుస్తుంది. కొంచెం దశేరి ఇంకా సెట్ కాలేదు.
ఇంకా బంగినపల్లి వచ్చేస్తే కొంచెం రేట్లు అయితే సెట్ కాలేదు. మనకు 40 నుంచి 60 టాప్, అంతకు మించి అయితే పోలేదు. కొన్ని 30, 35 కూడా పోయినాయి. దాని నాందేడ్లో 40, 30, 35 to 55, 60 అంతే మధ్య నడుస్తుంది. ఇంకా ఈ తోతాపూర్ వచ్చేస్తే 20 నుంచి 30 మధ్య నడుస్తుంది. ఇది నాందేడ్ అయితే రేటు తోతాపూర్ బాగేం లేదు. మీకు దగ్గర ఉన్న వాళ్ళు చాలా వరకు నాకు తెలిసి మీరు ఆంధ్ర సైడ్ ఉన్న అయితే అనంతపూర్ తీసుకెళ్ళే ప్రయత్నం చేయండి. అక్కడ కొంచెం మంచి రేట్లు ఉంది, ఒకసారి తెలుసుకోండి. నేను అన్నాని కాదు, నిజామాబాద్లో కూడా తోతాపూరి బాగా రేటే ఉంది. ఒకసారి వరంగల్ కానీ హైదరాబాద్ కానీ ఈ దగ్గరలో కూడా మంచి రేట్లు పడుతుంది. తోతాపూరి వెరైటీ చాలామంది తోతాపూర్ అడుగుతారు కాబట్టి తోతాపూరి కానీ కలెక్టర్ కానీ బెంగళూరు వెరైటీ కానీ దానికి నేను ఆన్సర్ ఇస్తున్నా. చాలా వరకు మీ దగ్గరలో మార్కెట్లు అక్కడ మంచి రేటు ఉంటే అటే తీసుకెళ్ళే ప్రయత్నం చేయండి. ఒక ఆంధ్ర సైడ్ నాకు తెలిసింది ఏంటంటే డీజిల్ ఎఫెక్ట్ వల్ల కొంత రేట్లు మార్కెట్కి అస్సలే ఉన్నట్టున్నారు. సో అదైతే కొంచెం ఎఫెక్ట్ కనబడుతుంది. మార్కెట్ కొంచెం తక్కువనే ఉన్నాయి. ఇప్పుడు అది తెలంగాణలో కూడా సేమ్ అదే ప్రాబ్లం ఉంది. సో మ్యాక్సిమం అయితే మీరు దగ్గర మార్కెట్లో రేట్లు తెలుసుకొని ఆడికి పోయి చూసి ఒకసారి దగ్గరగా దూరమైన సరే ఎక్కువ ఉంటే మీరు మార్కెట్కి వెళ్ళి చూసి తర్వాతనే తీసుకెళ్ళండి. అప్పుడే మనకు మంచి రేట్ పడుతుంది. ఎట్లా పోతుందనే ఐడియా ఉంటుంది, అప్పుడే మనకు మంచి రేట్ పడుతుంది. ఓకే, ఇంకా ఫోన్ నెంబర్లు అడుగుతున్నారు. ఏప్రిల్ 1 నుంచి 10th వరకు ఉన్న వీడియోస్లో చాలా వరకు చెప్పిన. ఒకరిద్దరు వేరే నెంబర్ అడిగితే నేను ఇవ్వగలను, కానీ అన్నీ అడిగితే మాత్రం అందులోనే వీడియోస్లో ఉన్నాయి. లేకపోతే మన వాట్సాప్ గ్రూప్లో జాయిన్ కావండి. నేను ఫస్ట్ కామెంట్లో పిన్ చేస్తాను. అందులో జాయిన్ అయితే రైతులు కానీ బయర్స్ కానీ ఉంటారు. వాళ్ళు నేను కాకపోయినా వాళ్ళకైనా ఆన్సర్ ఇస్తారు. ఇవే కాదు, రైతు మామిడిపాలకు సంబంధించిన కానీ ఏవైనా సంబంధించిన క్వశ్చన్లు వాళ్ళు అడుగుతారు. అడిగినా కానీ చెప్పినా కానీ మనకు వాళ్ళు అందరూ ఉంటారు. ఎంత నీ ఒక్కనే కాకుండా వాళ్ళైనా ఆన్సర్ ఇచ్చే ప్రయత్నం చేస్తారు. ఓకే ఫ్రెండ్స్, తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్, షేర్, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.